ప్రజలందరూ చూస్తారు. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది చూసే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు పార్టీలో ఒక అంశం, అక్కడికి వచ్చిన తర్వాత ఇంకొకటి, ఏదో రకరకాలుగా మారిపోతూ ఉంటే అది కరెక్ట్ కాదు కదా సాహిబ్ గారు. పవన్ గారు సాహిబ్ గారు నమస్తే అండి. నమస్తే. తమరికి సీనియర్ అనలిస్ట్ మన్య కోటేశ్వరరావు గారికి, మిత్రులు మహేష్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. తమరు ఇంట్రోలో కొన్ని అంశాలు చెప్పారు. అదేవిధంగా మన్య కోటేశ్వరరావు గారు కొన్ని కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించారు. వాస్తవంగా అసెంబ్లీలో తీర్మానాలు ప్రవేశపెట్టి డిస్కషన్ జరిగిన తర్వాత శాసన మండలికి పంపిస్తారు. అక్కడ కూడా ఏదైనా పొరపాట్లు కానీ లోపాలు కానీ ఉంటే సరిచేసి గవర్నర్కి పంపిస్తారు. కానీ వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీర్మానాలు పెట్టేవారు. అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఏమైనా అన్నా కూడా వాళ్ళ మీద వ్యక్తిగత దూషణలు చేస్తూ అటాక్ చేయడానికి ముందరకు వచ్చారు. అక్కడ వాస్తవంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి శాసనసభలో బలం లేదు. అయినా కానీ అసెంబ్లీలో బలం లేదు, మండలిలో మాత్రం బలం ఉంది. మండలిలో బలం ఉంది. మీకు అమరావతి బిల్ పాస్ పెట్టేటప్పుడు కూడా రాజధానిగా చాలా ఇష్యూలు చేశారు. వాళ్ళు మండలికి పంపించారు. సెలక్షన్ కమిటీగా ఆ రోజు ఉన్నటువంటి శాసన మండలి చైర్మన్ షరీఫ్ గారు సెలక్షన్ కమిటీకి పంపించారు. అప్పుడు ఆర్టికల్ 402, ఆర్టికల్ 408, ఆర్టికల్ 418 ప్రకారం అని చెప్పి కొన్ని కీలకమైనటువంటి విషయాలు ప్రస్తావించి అదంతా ఆగిపోయింది. లేదంటే ఎప్పుడో చిన్న భిన్నం అయిపోయేది రాష్ట్రం అంతా. 3 రాజధానులు బిల్లు ఆపేశారు. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మొత్తం కూడా ఈ రోజు వైకాపా పార్టీ వారికి శాసన మండలిలో పూర్తిగా బలం ఉందండి. వాళ్ళు ఏదైతే బయటకు వచ్చేసేసి యూరియా అందట్లేదు, సంక్షేమ పథకాల్లో లోపాలను ఏం చెబుతున్నారు కదా, వాస్తవంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల గురించి మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారు అని వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ తో చేస్తున్నారు. అయినా కానీ వాళ్ళు దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు. వాస్తవంగా వీటిల్లో లోపాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మండలిలో క్వశ్చన్ చేయొచ్చు. మండలిలో ఉన్నటువంటి వాళ్ళని మాకు ఎవరిని మీద అడగొచ్చు. కానీ అక్కడ ఆ విధంగా జరగట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ కూడా గందరగోళానికి తెరదీస్తున్నారు. నిన్నగాక మొన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు జిఎస్టీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన విధానాలు అబ్బో బ్రహ్మాండంగా ఉండే అని చెప్పి ఆయన ట్వీట్ పెట్టారు. తీరా బిఎస్సీ మీటింగ్ లోనేమో బొత్స సత్యనారాయణ గారు వచ్చి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము, ఖచ్చితంగా దాని మీద తీర్మానం పెట్టాల్సింది అని చెప్పి ఆయన మాట్లాడినారు. తీరా ఇవాళ శాసన మండలి జరిగేటప్పుడు జిఎస్టీ మీద మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నాయా అంటే ఎవరు మాట్లాడాలి. జిఎస్టీ మీద మీకు ఏమన్నా ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నాయా అనేది ఎవరు మాట్లాడాలి. అంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సమర్థించారు, ఇక్కడ బిఎస్సీలోనేమో మరి శాసన మండలి సభాపక్ష నేత ఆయన వాస్తవం చెప్పాలంటే బొత్స సత్యనారాయణ ఆయనేమో ఎటువంటి మాటలు మాట్లాడాలి. అంటే యాక్సెప్ట్ చేసినట్టే కదా అక్కడ. మరి ఏం చేస్తారు సార్ అక్కడ? ఇప్పుడు ఆయన ఆలోచన ఏ విధంగా ఉందో జగన్మోహన్ రెడ్డి అర్థం అవ్వట్లేదు కదా ఈయనకి. కాబట్టి పవన్ గారు ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఏం తీసుకుంటున్నారో ఎప్పుడు ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి వాళ్ళ నాయకుల దగ్గర ఉంది. కాబట్టి ఈ రోజు మండలిలో వాళ్ళు తెల్లముఖం వేశారు. పైపించు బొత్స సత్యనారాయణ అనేటువంటి వ్యక్తికి ఆయన శాసనసభాపక్ష ప్రతిపక్ష నేత కాబట్టి ఆయనకి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు మాట్లాడటానికి. అసలు మనకి ఇవ్వటం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మనసులో ఉండొచ్చు. అదే వాళ్ళ నాయకుల దగ్గర కూడా ప్రస్తావించారంట. నువ్వైతే మండలిలో బ్రహ్మాండంగా మాట్లాడొచ్చు, నీకు అధికారం ఉందా, ఎందుకు మాట్లాడలేకపోతున్నావు బొత్స సత్యనారాయణ అంటూ ఇంకొక పక్క అసెంబ్లీలో మాట్లాడాలంటే మాకు అవకాశం లేదు కదా, మాకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు, ప్రతిపక్ష నాయకుడు అయితే అవుతా కానీ అక్కడికి వెళ్ళి ఒక సాధారణ ఎమ్మెల్యేగా నేను కూర్చోవాలి, నాకు మైక్ ఇస్తారో లేదు అని చెప్పి ఆయనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఏమైనా అట్లుందంటారా? అంటే ఉంటుంది కదా, ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఈయన గౌరవం దక్కుతోంది, ప్రతిపక్ష నేతగా మండలిలో నాకేమో లేదు ఇక్కడ అనే ఆలోచన వచ్చి ఉంటుందా? ఖచ్చితంగా. ఏంటంటే ఇక్కడ ఒక పార్టీ అధినేత ఏమో ఇంట్లో కూర్చొని ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు శాసన మండలిలో బ్రహ్మాండంగా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు చేదరించుకుంటారండి. ప్రజలు వాళ్ళ మీద నమ్మకాన్ని ఒమ్ము చేశాడని చెప్పి ప్రజలు వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. అందుకనే మండలికి కూడా మీరు వెళ్ళొద్దు అనేటువంటి అవకాశాల సంకేతాలు పంపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రెజెంట్ ఒక మాజీ ముఖ్యమంత్రి అయితే ఉండొచ్చు, ఆయనకి ప్రతిపక్ష హోదా లేదు, పైపెచ్చు అతను పులివెందుల ఎమ్మెల్యే లాగా ఉన్నాడు, ఎవరన్నా కాదన్నా వాస్తవం. కానీ ఈయన అక్కడికి వెళ్ళి సమస్యల మీద ప్రస్తావించాలి కదండి, సమస్యల గురించి ఈయన కూడా చెప్పాలి కదండి. ఆ ఓపిక ఆ ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేవు. కాబట్టి మండలిలో ఏ అంశం మాట్లాడినా కానీ బొత్స సత్యనారాయణ ఎదురుదాడి చేస్తున్నాడు. కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి, కానీ ఏమి మాట్లాడట్లేదు, సమర్థవంతంగా అక్కడ ఫైట్ చేయట్లేదు, అంటే తిప్పికొట్టట్లేదు. కాబట్టి ఆయన మీద కొంచెం సీరియస్గా అంటే శ్రేణులో లేదంటే పార్టీ నేతను ఇవి ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పవన్ గారు ఇక్కడ ఏంటంటే శాసన మండలిలో వాళ్ళ బలం ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని కీలకమైన పాయింట్లు నోట్ చేసుకుని రావాలి.
కానీ అక్కడికి వచ్చిన తర్వాత వివాదాలకు తెరలేపుతూ ఉన్నారు. నిన్నగాక మన యూరియా గురించి మాట్లాడుతూ వాయిదా తీర్మానం వేశారు. అలాగే ఈ రోజు జిఎస్టీ మీద మాట్లాడమంటే జిఎస్టీ మీద వాళ్ళకి ఎటువంటి అభ్యంతరాలు లేవు. సార్ ఇప్పుడు సార్ మీరు నిజంగా మీకు అంత తెలిసిన వ్యక్తి, మీరు ఇప్పుడు కీలక పాయింట్ నోట్ చేసుకొని రావాలి అని అంటే ఆ పార్టీ అధినేతనేమో యలహంక ప్యాలెస్ లేదంటే తాడేపల్లి ప్యాలెస్లో ఉంటారు, ఎవరికి కూడా నో ఎంట్రీ. తర్వాత వీళ్ళేమో ఇక్కడ ఎవరిళ్లలో వాళ్ళు ఉన్నారు. సో ఏదైనా మీటింగ్ వీళ్ళతో పెట్టుకొని ఏం చేద్దాం, మండలి అవుతోంది, మండలిలో ఏం ప్రశ్నించాలి, మనం ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకున పెట్టాలి, ఏ ప్రశ్నలు లేవనెత్తాలి, ఇవన్నీ పార్టీ అధినేత ఆధ్వర్యంలో ఏమైనా చర్చలు జరిగితే బాగుండేది. ఎంతసేపు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, నన్ను అసెంబ్లీకి రానివ్వట్లేదు, నేను వెళ్ళను, నేను రిజైన్ చేస్తాను, నేను ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాను, ఇవే మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి తప్పించి మండలి అవుతోంది. సరే ఇక్కడికి వెళ్ళట్లేదు, మనం అక్కడ ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఏంటి అనేది వీళ్ళతో చర్చించాలి కదా. పవన్ గారు, వాస్తవంగా ఏంటంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు మా దగ్గర ఉన్నారు. అలాగే శాసన మండలిలో మాకు తక్కువ మెజార్టీ ఉంది. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టి మనం ప్రజల యొక్క సమస్యల్ని మనం బలంగా వినిపించాలి, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను మనం ప్రస్తావించాలని చెప్పి ఆయన ఒక వారం రోజుల ముందర సెషన్ పెట్టేవాళ్ళు ఆఫీస్ లో, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అది కదా నాయకుని లక్షణం, అది కదా నడిపించాలి. ఆ విధంగా ఏ ప్రశ్నలు మాట్లాడాలి, ఏంటి ప్రభుత్వ పథకాలు ఏమైనా లోపాలు ఉన్నాయా, లేదా ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏమైనా లోపాలు ఉన్నాయా, రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, యువతకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అదేవిధంగా రాష్ట్రంలో పేదలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, రాష్ట్రంలో విద్యార్థులకు ఏమైనా ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నాయా, రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలు వాళ్ళు నోట్ చేసుకుని వెళ్ళాలండి. ఖచ్చితంగా ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ మాట్లాడి శాసన మండలిలో ఎస్ ఇది కరెక్టే అనేటువంటి విధానాన్ని తీసుకెళ్ళినప్పుడు ప్రతిపక్ష పార్టీ సక్సెస్ సాధించినట్టు. కానీ ఈ రోజు ఆ విధానం లేదండి. అక్కడ వ్యక్తిగత దోషులతో వాళ్ళు కూడా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు శాసన మండలి చైర్మన్ గారు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు వైకాపా పార్టీ సభ్యుల మీద. మీరు ఏదన్నా ఉంటే పాయింట్అవుట్ చేయాలి,